బీఆర్ఎస్ ఓడిపోయిన కొత్తలో తెలంగాణ ఐటీ రంగం ఏమైపోతుందో అని కేటీఆర్ సోషల్ మీడియా టీం ఓ క్యాంపెయిన్ రన్ చేసింది. కేటీఆర్ లేకపోతే ఐటీ కంపెనీలు హైదరాబాద్ వదిలి వెళ్లిపోతాయని, కొత్తవి రావని ప్రచారం చేసుకున్నారు. రేవంత్ రెడ్డికి కనీసం ఇంగ్లీష్ కూడా రాదని ఎద్దేవా చేశారు. విదేశీ వర్సిటీలకు ఆహ్వానాలు కేటీఆర్ కే వస్తాయని, అది ఆయన ఇమేజ్ అని చెప్పుకున్నారు. అయితే 2 ఏళ్లలో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి మార్చేశారు. ఆయనకు హార్డ్వర్డ్ నుంచి ఆహ్వానాలు వస్తాయి. ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్టమాన్ వంటి వాళ్లు రేవంత్ ఆలోచనల్ని మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో జీసీసీలు వెల్లువలా ఏర్పాటవుతున్నాయి. అంటే ఓ భ్రమను రేవంత్ పటాపంచలు చేశారన్నమాట. కేటీఆర్ కే పరిమితం అనుకున్న విదేశీ వర్సిటీల ఆహ్వానాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి తలుపు తడుతున్నాయి. ఫిబ్రవరి 2026లో ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెన్నడీ స్కూల్ నుంచి ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాల్సిన ఆయనకు అరుదైన ఆహ్వానం దక్కింది. భారత్ నుంచి ఈ ఆహ్వానం పొందిన ఏకైక ప్రతినిధి ఆయనే కావడం విశేషం. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, మారుతున్న తెలంగాణ రాజకీయ ఆర్థిక నాయకత్వానికి అంతర్జాతీయంగా లభిస్తున్న ఆమోదముద్ర. ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్టమాన్ వంటి దిగ్గజాలు సైతం రేవంత్ రెడ్డి ఆలోచనలను, ముఖ్యంగా ఏఐసిటీ విజన్ ను మెచ్చుకోవడం పెరుగుతున్న గ్లోబల్ ఇమేజ్ కు అర్థం పడుతోంది. గతంలో ఐటీ అంటే కేవలం సాఫ్ట్వేర్ అభివృద్ధి మాత్రమే అనుకునేవారు. కానీ రేవంత్ సర్కార్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. డ్యూయిష్ బోర్సే, మ్యారియట్ టెక్ యాక్సిలరేటర్, లోరియల్ వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో తమ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా నగరం బ్రాండ్ ఇమేజ్ మరింత బలపడింది. భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో 4th సిటీని నిర్మిస్తూ అక్కడ ఏకంగా ఏఐ హబ్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఐటీ రంగాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక వ్యక్తి లేకపోతే ఐటీ రాదు అని భ్రమను పూర్తిగా తుడిచిపెట్టేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక వంటి వేదికలపై రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఆర్థిక వృద్ధి విషయంలో పాత రికార్డులను తిరగరాస్తూ రేవంత్ రెడ్డి తన విమర్శకులకు గట్టి సమాధానమే ఇచ్చారు. పాలనలో భాష కంటే విజన్ ముఖ్యమని, అంతర్జాతీయ వేదికలపై పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కావాల్సింది నాయకత్వ పటిమ అని ఆయన నిరూపించారన్న సంతృప్తి కాంగ్రెస్ లో కనిపిస్తోంది.